హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేను మళ్ళీ న్యూ రెసిపీతో వచ్చేసానండోయ్! అయితే మీరెప్పుడైనా ఆమ్లెట్‌తో కర్రీ తిన్నారా? నేనైతే చేశాను. అదెలా చేసుకోవాలో చెప్పే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఆమ్లెట్ వేసి, ఆ ఆమ్లెట్‌ని పులుసు పెట్టానండి. కర్రీ అయితే చాలా బావుంటుంది. సో, నేను దీనికి ఏం తీసుకున్నానంటే 4 ఎగ్స్ తీసుకున్నాను అండ్ టమాటోస్ ప్యూరీ చేశాను. అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ సరిపడినంత చింతపండు తీసుకున్నానండి. అయితే ఇప్పుడు మొదటగా నేనేం చేస్తున్నానంటే ఆమ్లెట్ అనేది నేను తయారు చేసుకోవాలి. సో, నేను 3 ఆనియన్స్ కట్ చేశాను కదా! అందులో ఒక ఆనియన్ తీసుకొని నేను అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఇందులో నేను ఇంకొకటి యాడ్ చేశా. సోయా కూడా వేశానండి. సోయా వేసి, సాల్ట్ వేసి వాటిని ముందు మిక్స్ చేసేసాను. కొంచెం పెప్పర్ కూడా వేసి, తర్వాత వీటిలో ఎగ్ అనేది వేస్తున్నా. అయితే మీకిక్కడ ఒకటి చెప్పను, నేను ఇందులో కారం అనేది వేయలేదు. ఎందుకంటే మిర్చి యాడ్ చేశా. సో, మనం ఈ ఆమ్లెట్‌ని ఏం చేస్తున్నామంటే కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను కారం అనేది వేయలేదు. ఆల్రెడీ మిర్చి, కారం అనేది ఉంటుంది కాబట్టి నేను ఆమ్లెట్‌లో వేయలేదు. సో, తర్వాత వాటిని కలిపేసాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆమ్లెట్‌కి నేను రెడీ చేసేస్తున్నాను. చూసారా ఎంత బాగొస్తుందో? దాన్ని రివర్స్ కూడా చేసినా అది పగిలేంత లేదు. నేను మీకు చూపిస్తున్నదేంటి అంటే దాన్ని ఆమ్లెట్ కింద చేసుకొని ఆమ్లెట్ అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్‌లో కట్ చేసేసుకోవాలనమాట. అలా అని ఇష్టం వచ్చినట్టు కట్ చేయొద్దండి ఆమ్లెట్. ఎందుకంటే మనం అందులో ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు లాగేస్తే ముక్క ముక్కలయిపోతది. చూడండి, ఆమ్లెట్ అయితే స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చేసింది. చాలా లావుగా, థిక్‌గా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. అయితే ఆహ్ మా పిల్లలు అది తిని ఆమ్లెట్ బావుంది అని జెప్పి ఇలానే తినేస్తా అని జెప్తున్నారు. నేను వాళ్ళని ఆపి నేను కర్రీ చేసి మీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళని ఆఫ్ చేసి ఇప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేశాను. ముందుగా అయితే నేను ఇందులో ఏం చేశానంటే జీలకర్ర అండ్ మెంతులు నేను రోట్లో దంచానండి. దంచి ఆయిల్‌లో వేసి వేయించి కొన్ని ఏవైతే ఆనియన్స్ మిగిలినవి ఉన్నాయో నేను అవి వేయించేసాను. చూడండి, చాలా బ్రౌన్ కలర్‌లో వచ్చేసాయి. ఇందులో ఎక్కువ పీస్ అనేది ఉండకూడదనమాట. ఎందుకంటే మనం ఆమ్లెట్ అనేది అది ముక్కలు అలా కనిపించాలి. ఈ ఆనియన్ సరిగ్గా వేగకుండా ఉంటే టమాటో ముక్కలు కూడా అలా ముక్క వేసుకుంటే బాగోదు ఆ గ్రేవీలో. సో, నేను అందుకనే టమాటో కూడా నేను ప్యూరీ చేశానన్నమాట. టమాటో ప్యూరీ చేసింది నేను అందు గురించే చేశాను. అండ్ ఆనియన్స్‌ని కూడా చాలా బాగా వేగే వరకు నేను ఉంచేశాను. అంత బాగా వేగితే ఏమవుతదంటే పులుసులో మొత్తం మెల్ట్ అయిపోయి గ్రేవీ చిక్కగా చాలా బాగొస్తుంది. పీస్‌లాగా ఉండకుండా. సో, నేను ఇప్పుడు కావాల్సినంత ఆహ్, కారం అండ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇంక నేనేమి యాడ్ చేయలేదు. అంటే ధనియాల పొడి అది. నేను ముందు అయితే జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి మాత్రమే వేశాను. సో, తర్వాత ఇప్పుడు నేను అది కారం ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసేసాను. అయితే టమాటో ప్యూరీ కొంచెం పచ్చిది కదండీ! సో, దాని స్మెల్ అంతా పచ్చి వగరు వాసనంతా పోయే వరకు కూడా నేనది ఒక 2 మినిట్స్ వరకు కూడా వదిలేసా. ఒక 2 మినిట్స్ అంటే ఎప్పుడైతే ఇది వేసిన తర్వాత అందులో ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకొస్తుందో అప్పటి వరకు నేను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కూడా వదిలేసాను. చూడండి, మొత్తం వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. నేను అదే మీకు చూపిస్తున్నాననమాట. చూడండి, గ్రేవీ చిక్కగా ఉంది చూసారా? పీస్‌లా లేదన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అది వేగిన తర్వాత కావాల్సినంత చింతపండు ఆ పల్ప్ అనేది తీసేసుకొని మొత్తం కావాల్సినంతే, మరీ ఎక్కువ వేసేయకండి. ఎందుకంటే చెప్పనా? ఆమ్లెట్‌లో ఏముంటుంది, మనం ఇలా ఏస్తే ఇంకా వాటర్ అనేది వస్తుందనమాట. సో, అందుకని నేను ఇది తక్కువగానే వాటర్ వేశాను. పులుపు కరెక్ట్‌గానే వేశాను. సో, అది వేసిన తర్వాత నేను వెంటనే ఆమ్లెట్ అనేది వేయట్లేదు. ఎందుకంటే ఆమ్లెట్ మళ్ళీ వేసేస్తే అందులో ఎక్కువ సేపు కుక్ అవ్వాల్సొస్తది కదండీ! అది వేడవ్వాలి, మరగాలి, తర్వాత కుక్ అవ్వాలి. దానికి టైం పట్టేస్తుంది. సో, నేను అందుకనే ఈ ఆమ్లెట్‌ని అప్పుడే వేయకుండా ఎప్పుడైతే వాటర్ బాగా మరుగుతుందో, ఆ పులుసు అనేది మరుగుతుందో, బాయిల్ అవుతుందో, నేను అప్పుడు ఆ ఎగ్‌ననేది వేస్తున్నాననమాట. అయితే ఆమ్లెట్ వేసే ముందు నేను పులుసు అనేది సాల్ట్ అనేది నేను చెక్ చేసుకున్నాను. కొంచెం పడుతుంది. సో,
నేను వేసుకున్న మరీ ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఆమ్లెట్ ఏం చేస్తుంది, ఆ గ్రేవీనంతటిని అబ్జర్వ్ చేసేస్తది. అది పీల్చేస్తది కదా! సో, అందుకని కావాల్సినంత మాత్రమే నేను సాల్ట్ వేశాను. సరిపోయిన తర్వాత ఏవైతే ఆమ్లెట్ ఉన్నాయో వాటిని నేను ఇందులో వేసేస్తున్నాననమాట. కావాల్సినన్ని. నేను 2 ఆమ్లెట్స్ వేశానండి. ఆ 2 ఆమ్లెట్స్ అంటే ఇప్పుడు వేసుకుంటే మన ప్లేట్‌లో వేసుకుంటే ఒక 2, 3 వచ్చేటట్టు కాకుండా కొంచెం ఎక్కువనే వచ్చేటట్టు వేసుకుంటే బావుంటుంది కదా! సో, నేను అందుకనే 2 ఆమ్లెట్స్ వేసా. 4 ఎగ్స్ వేసి 4 ఎగ్స్‌ని 2 అంటే 2 ఆమ్లెట్స్ కింద చేశాననమాట. సో, అది వేసిన తర్వాత ఏవైతే పీసెస్ ఉన్నాయో మొత్తం నేను యాడ్ చేసేస్తున్నానండి. చూడండి వాటర్ స్లోగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆమ్లెట్ ఏం చేస్తుంది మొత్తం ఆ వాటర్‌ని అది పీల్చేస్తది. అవి అబ్జర్వ్ చేసేస్తాయి. చూడండి ఆ విధంగా అన్నమాట. ఆమ్లెట్ కూడా ఉడికితే చాలా బాగొస్తది. ఆ పులుపుని, ఆ సాల్ట్, ఆ టేస్ట్‌ని అది పీల్చుకుంటది కదా! కర్రీలో చాలా బాగుంది. నేను తిన్నా కదా! తినే నేను చెప్తున్నా మీకు. సో, ఆ ఆమ్లెట్ వాటిని పీల్చింది కదా! ఓన్లీ ఉత్తి ఆమ్లెట్ తింటేనే చాలా రుచిగా ఉంది. ఇప్పుడేం చేయాలంటే కొంచెంగా ఆయిల్ అయితే అంత తొందరగా దీనిపై తేరుకోదండి. ఎందుకంటే ఆమ్లెట్ కదా! కొంచెం వాటర్‌గా ఇంకా అది అక్కడున్నదంతా పీల్చేస్తది కదా! ఇంకా పల్చగా అనిపిస్తదనమాట. సో, ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా బాగా దగ్గరకయ్యే వరకు నేను కుక్ చేసేసాను. కుక్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని నేను స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి కర్రీ చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది గదా! అవును. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది అన్నమాట. మీకు కూడా ఇలా నచ్చినట్లయితే అంటే ఎవ్రీ టైమ్ ఒకటే స్టైల్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు. చాలా బాగుంది అని చెప్తారు. అలా చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తదంటే ఇంకా చేయాలి, ఇంకా వెరైటీగా చేయాలి. నాకైతే అలానే అనిపిస్తుంది. సో, ఇదిగోండి నేను మీకు అది తిని కూడా చూపిస్తున్నా. ఆమ్లెట్ చూడండి. అది పీస్ అవ్వలేదు. మొత్తం అబ్జర్వ్ అయ్యి ఇంకా స్పాంజ్ లాగా ఎంతో మంచిగా అయింది ఆ ఆమ్లెట్ పీస్. అది తింటే చాలా బావుంది అండి. ఎందుకంటే కారం కూడా కొంచెం నేను ఎక్కువేసా అండ్ అందులో మిర్చి ఉంది. చాలా బాగుంది. సో, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలానే లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.